హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి మెడలో ఉన్న తాళిబొట్టుని తీసి యమున ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ మెడలో తాళి కట్టిన నీ భర్త ఎవరు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. నేను చెప్పనా నీ భర్త పేరేంటో? నీ మెడలో తాళి కట్టిన నీ భర్త విష్ణు విహారీ అవునా అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి ఆశ్చర్యపోతుంది. నాకు తెలుసు లక్ష్మి, అన్నీ తెలుసు. గుడిలో నీ మెడలో తాళి కడుతున్నప్పుడు విహారీని నిన్ను నేను చూశాను అంటూ చెబుతూ ఉంటుంది. అప్పటి నుంచి నా మనసులో ఎన్నో ప్రశ్నలు, చాలా బాధపడుతున్నాను. అసలు నీ వల్లే నాకు అనారోగ్యం వచ్చింది. నీ మీద ఉన్న టెన్షన్తోనే నాకు ఇలా జరిగింది. నాకు అన్నీ తెలుసు. అసలు నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు లక్ష్మి. నేను నరకం అనుభవిస్తున్నాను. ఈ విషయం తెలిస్తే ఇంట్లో కుటుంబం అంతా విడిపోతుంది అంటూ చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మి యమున కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉంటుంది. అమ్మ, మిమ్మల్ని నేను మోసం చేయలేదమ్మా. అసలు విహారీ గారు నా మెడలో తాళి కట్టడానికి కారణం ఒకటి ఉందమ్మా. అదేదో అనుకోకుండా వేరే మోసం జరుగుతుంటే ఆపటానికి విహారీ గారు నా మెడలో తాళి కట్టారమ్మా. ఇది కావాలని జరిగిన పెళ్ళి కాదమ్మా అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. ఎన్నోసార్లు మీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. మిమ్మల్ని నేను మోసం చేయలేదమ్మా అంటూ చెబుతూ ఉంటుంది. వద్దు, నీ వల్ల నా కుటుంబం ముక్కలైపోవడం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ఎంత నమ్మాను లక్ష్మి, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు విహారీకి దగ్గరగా ఉండకూడదు. ఇంక నుంచి సహస్రాని నా ఇంటి కోడలు అంటూ చెప్పేస్తూ ఉంటుంది తన నిర్ణయాన్ని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇంక నుంచి సహస్రాని నా ఇంటి కోడలుగా ఉండాలి, నువ్వు ఉండకూడదు. విహారీకి దూరంగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ యమున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అసలు నా జీవితం ఎందుకు ఇంకా యమునమ్మ గారు మోసం చేశానంటూ అంటున్నారు. ఆ మాట విని కూడా నేను ఇంకా బ్రతికి ఉండాలా, నేను ఇంకా బ్రతకకూడదు, విహారీ గారిని నేను ఇబ్బంది పెట్టకూడదు అంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ సిద్ధార్థ అంబికను బ్లాక్మెయిల్ చేస్తూ 7 లక్షలు నిన్ను ఇమ్మన్నాను, నువ్వు అవి ఏర్పాటు చేయలేకపోయావు అంటూ బెదిరిస్తూ ఉంటాడు. నా దగ్గర ఉంటే ఇవ్వనా, ఇంకా ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇమ్మంటావు అంటూ అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక వెనకాతల నుంచి సుభాష్ కర్రతో ఒక్కసారిగా సిద్ధార్థ తల మీద కొట్టడంతో కింద పడిపోతాడు. ఏరా, నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా అంటూ అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక మళ్ళీ సిద్ధార్థ పైకి లెగిసి సుభాష్ని కొడుతూ ఉంటాడు. ఇక తర్వాత అలా సుభాష్ సిద్ధార్థ ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావురా, ఇన్ని రోజులు ఓపిక పట్టాను, అయినా నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. ఇంకా ఇంకా డబ్బులు అడుగుతూనే ఉన్నావు. ఇక నిన్ను బ్రతకనిస్తే లాభం లేదు, అందుకనే నిన్ను పంపించేస్తా పైలోకాలకి అంటూ చెప్తూ ఉంటుంది అంబిక. ఇకప్పుడు సుభాష్ ఒక్కసారిగా ఎగిరి తన్నటంతో సిద్ధార్థ అక్కడ ఉన్న లోయలో పడిపోతూ ఉంటాడు నీళ్ళల్లోకి. ఇటు పక్కన లక్ష్మి అక్కడ బ్రిడ్జ్ మీద నుంచొని పైనుంచి కిందకి నీళ్ళల్లోకి దూకే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంక నుంచి విహారీ గారు మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాను, మీకు భార్యగా ఉన్నాను, మా నాన్నకి కూతురుగా పుట్టాను. దేవుడా, మా నాన్నకి అమ్మకి నేను చనిపోయాక గుండె బలాన్ని ఇవ్వు అని చెప్పి అలా తాళిపట్టుని తీసి కళ్ళకత్తుకొని దూకేద్దాం అనుకునే లోపే సిద్ధార్థ అలా పైనుంచి పడిపోతూ ఉంటాడు లోయలోకి. ఇకప్పుడు దూరం నుంచి చూసి లక్ష్మి, అయ్యో ఎవరో ప్రవాహంలోకి వెళ్ళిపోతున్నారు అంటూ అలా గట్టు దగ్గరికి వెళ్ళి కాపాడదామని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇకప్పుడు సిద్ధార్థ కింద పడిపోతాడు, నీళ్ళల్లో కొట్టుకుంటూ వస్తాడు. లక్ష్మి తనని కాపాడి బయటికి తీసుకొని వస్తుంది. తిను ఎవరో కాదు సిద్ధార్థ అంటూ లేపుతూ ఉంటుంది. సిద్ధార్థ లెగు, ఏమైందంటూ అలా చూస్తూ ఉంటుంది. తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. అక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు.
లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఏంటి సిద్ధార్థకి ఇలా జరిగింది, ఇదంతా అంబికమ్మే చేసింది అంటూ అనుకుంటూ ఉంటుంది. సిద్ధార్థ అంబిక అంటూ కలవరిస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత పని చేశావు అంబిక అంటూ అలా అనటంతో తనే చేసిందని నిర్ణయించుకుంటుంది. ఎందుకు ఇంత పని చేసింది అంబిక? లేదు, విహారీ గారి ప్రాణానికి కూడా నష్టం కలిగేటట్టు ఉంది, ఎలాగైనా విహారీ గారికి ఏమీ కాకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నీకేమవుతారు అంటూ అడుగుతూ ఉంటారు. చాలా కావాల్సిన వ్యక్తి, తన నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి, తనకి స్పృహ వచ్చిందా అంటూ అడుగుతూ ఉంటుంది లక్ష్మి. లేదు, తను కోమాలోకి వెళ్ళాడు, తనకి స్పృహ రావడానికి ఎప్పుడవుతుందో తెలియదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అంటూ డాక్టర్ చెప్పడంతో ప్లీజ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు చేయండి అని తన చేతికి ఉన్న బంగారం గాజుల్ని తీసి డాక్టర్కి ఇస్తారు. ఇదిగోండి నా ఫోన్ నెంబర్, తనకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు ఎవ్వరికి కూడా చెప్పొద్దు, ఏదైనా తనకి స్పృహ వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి అంటూ లక్ష్మి చెబుతూ ఉంటుంది. సరే అని డాక్టర్ వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి ఆలోచనలో పడుతుంది. అక్కడ యమున ఆలోచిస్తూ ఉండగా విహారీ వచ్చి ఏమైందమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడగటంతో ఏమో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నువ్వు సహచరిని బాగానే చూసుకుంటున్నావా అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది. చూసుకుంటున్నానమ్మా, ముందు నాకు ఈ ఆఫీస్ ఇవన్నీ బాగవ్వాలి కదా, ఒక్కోసారి నా మనసు చెప్పింది వినాలనిపిస్తోంది, ఒక్కోసారి బాధ్యతలు నెత్తి మీద ఉన్నందువలన నేనేమి చేయలేకపోతున్నా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఏమోనమ్మా, ముందు నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పావు కదా, మన వల్ల ఎవరు బాధపడకూడదని, ఒక్కోసారి అదే చేయాలనిపిస్తోంది అంటూ అలా బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి గురించి అంటున్నాడు అంటూ యమున ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.